ఇంత నీకు తెలిసినా ప్రజలు నేను తిరస్కరించిండ్రు, అయిపోయింది. మిమ్మల్ని మీరు 104 నుంచి 39 ఎమ్మెల్యేలకు వచ్చిండ్రు, 39 నుంచి 25 ఎమ్మెల్యేలు మాతో చేరుతున్నారు. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో మీకు వచ్చే సంఖ్య 0. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ చాప్టరు. ఇక మీరు మాటి మాటికి ఏదేదో మాట్లాడితే కుదరదు. ఏదో మాకు 8 నుంచి 12 సీట్లు వస్తాయి, నేను మళ్ళా ముఖ్యమంత్రి అవుతా అంటున్నాడు. అది అసలు జోక్ ఆఫ్ ద సెంచరీ. మీకు వచ్చే సీట్లు 0, మీకు 15 సీట్లో 3వ స్థానం డిపాజిట్ పోతున్నది. ఇక మళ్ళా మీరు ఆ కళల్లో మీరు జీవించడం కూడా ఇది మీరు అది మానుకోవాలని చెప్పి మేము సలహా ఇస్తున్నాం. మిత్రులారా, గోదావరి నది జలాలపై అది ఇంకోటి పచ్చి అబద్ధం మాట్లాడాడు. అదేదో ప్రాణహిత చేవళ్ళ కిందట 14 టీఎంసీలట. అసలు ఇంత మరి ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన ఆయన ఈ విధంగా అబద్ధాలు మాట్లాడడం. ప్రాణహిత చేవళ్ళ, బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవళ్ళ ప్రాజెక్టు ఏ విధంగా అయితే అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం డిజైన్ చేసిందో, దట్ ఈస్ ద బెస్ట్ డిజైన్. మాక్సిమం గ్రావిటీ ఫ్లో కింద 16 లక్షల ఎకరాలు పారే ప్రాజెక్టు. మీరు కేవలం మీ కకృతి కోసం ఓసారి 38,000 కోట్లు అంటారు, 38 కోట్లు ఆ ప్రాణహిత చేవల ప్రాజెక్టు. దాని నుంచి ఒక అంకెలు మీరు గుర్తుపెట్టుకోవాలి. సిడబ్ల్యూసి కాళేశ్వరం ప్రాజెక్టుకి ఏ ఫిగర్ మీద ఆమోదం ఇచ్చింది? 80,000 కోట్లు. ఈరోజు ఏ ఫిగర్ మీద అది పూర్తవుతుంది? 1,50,000 కోట్లు. 1.5 lakh crores. 1.5 lakh crores borrowings at 10% interest. అంటే తెలంగాణ ప్రజానీకానికి తెలవాలి, కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ వారి కుటుంబ సభ్యుల దోపిడీ వల్ల శాశ్వతంగా ఆ ఆర్థిక భారం, ఆ రుణ భారం తెలంగాణ ప్రజల మీద పడబోతుంది. ఆ కొలాప్స్ అయింది కూడా వాళ్ళ కమిషన్ల కక్కుతోనే. వాళ్ళ అవినీతి సామ్రాజ్యంలో మరి వాళ్ళు వాళ్ళ కాంట్రాక్టర్ కలిసి ఏం చేసిండ్రు మరి అందరి ముందు ఉంది. అది కూలిపోయిన బ్యారేజ్. ఓకే, ఇది మనం చేస్తూ నేను కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చెప్పాను. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆ ఫ్యామిలీలో ఊకదంపుడు ఉపన్యాసాలు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఫ్యాక్ట్స్ ఏమో వేరే విధంగా ఉన్నాయి. అది మాకే తెలివితేటలు ఉన్నాయి, మాకే సామర్థ్యం ఉన్న విధంగా ఉంటుంది. నేను చెప్తున్నా, ఇలా మా ప్రభుత్వం, మన ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా, మేమందరం కేబినెట్ మంత్రులుగా చాలా సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తున్నాము. ప్రజల సంక్షేమం, ప్రజల మేలు కోరి అవినీతి రహిత ప్రభుత్వం నడిపిస్తున్నాము. మీ ప్రభుత్వం కంటే ప్రజలే అనుకుంటున్నారు. యాక్సెసిబిలిటీలో, పారదర్శకతలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బెటర్ అని అనుకుంటున్నారు. మరి మిత్రులారా, నేను కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చూపించి ఆ తర్వాత మరి సహచర మంత్రివర్యులు వెంకటరెడ్డి గారు కూడా మాట్లాడతారు. ఎందుకంటే కొన్ని అవాస్తవమైన ఆరోపణలు కూడా వారి మీద చేస్తున్నారు. కాబట్టి ఏదో ఈయన అసలు ఈయన కాంట్రాక్ట్ చేయలే, ఈయన ఏదో కాంట్రాక్ట్ చేస్తే కూలిపోయిందని ఒక పూర్తిగా అబద్ధపు మాట. ఆదిత్య స్టార్ట్. ఒకటి ఫస్ట్ ఏమో కేసీఆర్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ టీఆర్ఎస్ లీడర్స్ ప్రొక్యూర్మెంట్ మీద చాలా చాలా విషయాలు మాట్లాడుతాడు. నేను ప్రొక్యూర్మెంట్ కూడా, ఎందుకంటే నేను కన్సర్న్ మినిస్టర్ కూడా. సరే, ఇప్పుడు నేను జస్ట్ క్విక్గా కవర్ చేస్తా. జగన్ సాబ్ నేను చదివి వినిపిస్తా మీకు. ఇప్పుడు ఈ ఫిగర్స్ 23 ఏప్రిల్ 2024 అంటే నిన్న ఫిగర్స్. అప్రాక్సిమేట్లీ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఇదే డేట్ కి ఏం ఫిగర్స్ ఉన్నాయి, ఈ ఇయర్కి ఇదే డేట్స్ ఉన్నాయి. ఇక దీంట్లో అయితే మనం వి కెనాట్ గో రాంగ్. ఇప్పుడు టోటల్ సెంటర్స్ వాళ్ళ టైంలో 7,031 పెడితే మేము ఆల్రెడీ 7,200 పెట్టినాం ప్లాన్ సెంటర్స్. అదే 7,200 ప్లాన్ సెంటర్స్ పెట్టినాము, వాళ్ళు 7,031 ప్లాన్ సెంటర్స్ ఈ డేట్కి. వాళ్ళు ఈ డేట్కి ఓపెన్ చేసిన ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ 1,320. మేము ఓపెన్ చేసిన ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ 7,111. ఇప్పటి వరకు ఇదే డేట్ వరకు పోయిన సంవత్సరం వాళ్ళు ప్రొక్యూర్ చేసిన 1.98 lakh మెట్రిక్ టన్స్
మేము ప్రొక్యూర్ చేసింది 9.44 lakh మెట్రిక్ టన్స్. జేవీ రెడ్డి గారు, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గారు కూడా వెల్కమ్ చేస్తున్నాను. దయచేసి ఆలోచన చేయండి. సేమ్ డే దిస్ ఇయర్ మేము 9.44 lakh మెట్రిక్ టన్స్ మేము ప్రొక్యూర్ చేస్తే, ఇదే డేట్కి వాళ్ళు 1.98 lakh మెట్రిక్ టన్స్ ప్రొక్యూర్ చేసి ఏదో అవుతుందంటే ఇక అబద్ధాలకి అంతుండదని చెప్పి నేను మనం చేస్తున్నా. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఫిగర్, డేట్స్ అండ్ ఫిగర్ చెప్తున్నా. పోయిన రబీకి వాళ్ళు 9 ఏప్రిల్ 2023కి వాళ్ళు ఓపెన్ చేసిన ప్రోగ్రామ్ సెంటర్స్ రబీ సీజన్కి. మేము ఒక 15 రోజుల ముందు 25 మార్చికే మేము ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెన్ చేసినాం. అదేవిధంగా ఈ రోజుకి మేము 9.44 lakh మెట్రిక్ టన్స్ ప్రొక్యూర్ చేస్తే వాళ్ళు ఇదే డేట్కి ప్రొక్యూర్ చేసింది 1.9 lakh మెట్రిక్ టన్స్. ఇది ప్రొక్యూర్మెంట్ విషయంలో తెలియజేయడానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతుకి మేము సంపూర్ణ హామీ ఇస్తున్నాం. ప్రతి గింజ మీరు తొందరపడి అమ్ముకో అవసరం లేదు. ప్రతి గింజ మేము ఎంఎస్పికి కొనుగోలు చేస్తామని చెప్పి మా ప్రభుత్వం తర్వాత హామీ ఇస్తున్నాం. నెక్స్ట్ ఓకే, స్టార్ట్ ఇరిగేషన్.